అండి, అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకు పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మగ్ కేక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కదా. మనం ప్రతిసారి పిల్లలు కేక్ కావాలని మురాయించినప్పుడల్లా బయటికి తీసుకువెళ్ళి మనం కేక్ తినిపిస్తూ ఉంటాము. అలా బయట కొనియకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మగ్ కేక్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారండి. చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీకోసము మగ్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. త్రీ స్పూన్స్ మైదా, వైట్ ఫ్లోర్, 3 spoons sugar, 2 spoons cocoa powder, 1 స్పూన్తో ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, 1/4 స్పూన్ బేకింగ్ సోడా, 3 స్పూన్ ఆయిల్, 3 స్పూన్ మిల్క్, కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఫోర్క్తో మాత్రమే మనం ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకోవాలి. స్పూన్తో కలపకూడదండి. కేవలం ఫోర్క్తో మాత్రమే చక్కగా ఉండలు లేకుండా, ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా లేకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి. ఇందులో పిల్లలకి ఎంతో ఇష్టమైన మన దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఓన్లీ ఆప్షన్ మాత్రమే, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఇలా వేసి ఇప్పుడు జస్ట్ 2 మినిట్స్ ఓవెన్లో పెట్టి తీస్తే సరిపోతుందండి. కేవలం 2 నిమిషాలే సరిపోతుంది.
ఇలా ఓవెన్లో పెట్టి జస్ట్ 2 మినిట్స్ మాత్రమే పెట్టాలి. వావ్, చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చూసారా, కప్ కేక్ ఆర్ మగ్ కేక్ తయారైపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత స్పాంజీగా ఉంది కదా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. పిల్లలు హ్యాపీగా తింటారు, హెల్తీగా కూడా ఉంటుంది. ఇంట్లోనే జస్ట్ 2 మినిట్సేనండి, పెద్ద పని కూడా లేదు మనకి ఇందులో. బయట తీసుకొని వచ్చి పిల్లలకు పెట్టే బదులు మీరు ఇలాగే ఇంట్లోనే చేసి మీ పిల్లలకు కూడా తినిపించి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.